వాట వాట పోరా నా జవా జవా సంజీరా. చూసారు కదా వీడియో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేయని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి నో ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫొటోస్ అనేది యాడ్ అనేది చేసుకోవాలి. నేనైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 4 ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని రైట్కి అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ వాటర్ మార్క్ రిమూవ్ కావడానికైతే ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత డ్యూరేషన్లో 4 సెకండ్స్ అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని అప్లై టు ఆల్ అని రైట్ క్లిక్ ఇచ్చేసి అప్లై టు ఆల్ క్లిక్ చేసుకుంటే మనకు ఎన్ని ఫొటోస్ యాడ్ చేసుకుంటామో అన్ని ఫొటోస్కి అయితే యాడ్ అనేది అవుతుంది అన్నమాట. అండ్ ఫొటోస్ని అయితే ఇట్లా జూమ్ అయితే చేసుకోవాలి. జూమ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎట్లయితే ఫుల్ స్క్రీన్లో అయితే ఫొటోస్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఫుల్ స్క్రీన్లో అయితే ఫొటోస్ని అయితే జూమ్ చేసుకుంటే బెటర్ అన్నమాట. ఎందుకంటే మనకు ఈ టెంప్లెట్కి కొంచెం జూమ్ చేసుకోవాలి. అండ్ పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసే కంటే ముందు ఎఫెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి స్లో జూమ్ అనే ఆప్షన్ని కొద్దిగా తక్కువ ఇంక్రీజ్ అనేది చేసేసుకొని రైట్ క్లిక్ చేసి మన ఫోటో ఎంతవరకు ఉందో అంతవరకు ఉంచేసుకొని మనకు ఫొటోస్ ఎన్ని ఉన్నాయో అన్ని డూప్లికేట్స్ అయితే వేసేయాలి. ఎఫెక్ట్ని అయితే మనం యాడ్ చేసుకునే ఎఫెక్ట్ని డూప్లికేట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి టెంప్లెట్ని అయితే యాడ్ చేసుకోవాలి. టెంప్లెట్ని యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్ స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని వాల్యూమ్ మొత్తం కూడా ఆఫ్ అనేది వేసేసుకోవాలి. టెంప్లెట్కి ఉన్న వాల్యూమ్ మొత్తం కూడా. అండ్ ట్రిమ్ అనే ఆప్షన్లో 4 సెకండ్స్ వరకు ఉంచేసుకొని కట్ చేసుకొని ఇట్లా జూమ్ అయితే చేసుకోవాలి. జూమ్ చేసుకున్న తర్వాత డూప్లికేట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. డూప్లికేట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఫేసెస్ కరెక్ట్గా కనిపించకుంటే కొంచెం ఫేసెస్ని అయితే కొద్దిగా జూమ్ చేసుకోవాలి. ఫొటోస్ని అయితే జూమ్ చేసుకోవాలన్నమాట. జూమ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే జూమ్ అవుతుంది అండ్ అవుట్పుట్ కూడా బాగా వస్తుంది. అండ్ వీడియోని అయితే ఇలా అయితే చేసుకోవాలన్నమాట. ఇలా ఫేసెస్ కనిపించేటట్టు అయితే ఒకసారి చూసేసుకోవాలి. అండ్ పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి లిరిక్స్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. లిరిక్స్ వీడియో యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది. బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని కొద్దిగా లిరిక్స్ వీడియోని అయితే కొద్దిగా జూమ్ చేసుకొని కొద్దిగా కింద సైడ్ పెట్టేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. అండ్ ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇదన్నమాట. మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయడానికి అయితే రైట్ క్లిక్ ఇచ్చేసి 720p సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అండ్ ఫేసెస్ ఇట్లా ఏమైనా కరెక్ట్గా కనిపించకుంటే మాత్రం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇట్లా 720p ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని 720p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే